అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి కోర్టు మెట్లెక్కుతున్నారు వైసీపీ అధినేత జగన్. 2019లో సీఎం అయ్యే వరకు ప్రతి శుక్రవారం కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేవారు. సీఎం అయ్యాక కొన్ని వాయిదాలకు కోర్టుకు వెళ్లిన జగన్ తర్వాత అధికారిక కార్యక్రమాలతో తీరికలేదని, న్యాయస్థానంలో హాజరు కావడానికి భద్రత, ఇతర కారణాలతో కోట్లలో ఖర్చవుతుందనే సాకులు చెప్పి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. సీఎం పదవి పోయి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు జగన్ కోర్టుకెళ్లలేదు. పాస్పోర్ట్ రెన్యువల్ కోసం తప్పనిసరిగా రావాలని కోర్టు ఆదేశించినా వెళ్లలేదు. జగన్ యూరప్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లిన సిబిఐ అధికారులు జగన్ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిందే అని వాదించారు. 2013 సెప్టెంబర్లో జగన్ బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి కేసులపై వరుసగా డిశ్చార్జీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. డిశ్చార్జీ పిటిషన్ అంటే నిందితుడు నేరం చేశాడు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని, ఈ కేసు నుంచి అతనికి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేసుకోవడం. అంటే ఇప్పటికీ అక్రమాస్తుల కేసులో కోర్టుల విచారణలు జగన్ పాత్ర ఉందా లేదా అనే అంశం దగ్గరే ఆగిపోయాయి. డిశ్చార్జ్ పిటిషన్లపై కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు నేర నిర్ధారణపై విచారణ మొదలయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం జగన్ లాయర్లు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు వ్యక్తిగతంగా అటెండ్ అవ్వకుండా జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఢిల్లీ స్థాయిలో నట్లు బిగించినట్లు తెలుస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ కు ఢిల్లీకి అనుసంధానకర్తగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లడంతో కేంద్ర పెద్దలతో రాయబారాలకు బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. వీక్లీ విజిట్లతో కూటమి ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్న జగన్ ను కోర్టు కేసులతో లాక్ చేస్తే అభివృద్ధి మీద పూర్తిగా ఫోకస్ చేయవచ్చని అధికార పార్టీ ఆలోచనగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉంటూ 6 ఏళ్లుగా కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు పొంది రికార్డు సృష్టించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మళ్లీ కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా రికార్డుగా మిగిలిపోయే అవకాశం ఉంది.